ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం డీలిమిటేషన్ అంశం చుట్టూ తిరుగుతుంది. రాబోయే కాలంలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ రాష్ట్రంలోని అధికార కూటమిలో ఒక రకమైన ఉత్కంఠతను రేకెత్తిస్తుండగా, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని భావిస్తుండడం వల్ల ఏపీలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుండి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ మార్పులు కేవలం సంఖ్యలకు పరిమితం కాకుండా రాజకీయ సమీకరణాలను సమూలంగా మార్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన మరియు భారతీయ జనతా పార్టీల కూటమికి ఈ సీట్ల పెంపు పెద్ద సవాల్గా మారబోతుంది. కూటమిలో ఇప్పటికే 3 పార్టీలు ఉండడంతో సీట్లు సర్దుబాటు అనేది అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా మారింది. కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే ఆయా స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేయాలి మరియు ఏ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలనే విషయంలో విభేదాలు వచ్చే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బలమైన నేతలు ఉన్న చోట కొత్త నియోజకవర్గాలు చీలితే పాత పరిచయాలు మరియు వర్గపోరు కూటమికి తలనొప్పిగా మారవచ్చు. ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు పక్కపక్క నియోజకవర్గాల్లో పోటీ పడడం లేదా సీట్లు ఆశించి భంగపడిన వారు అసమ్మతి గలం విప్పడం వంటివి కూటమిలోని ఐక్యతను దెబ్బతీసే అవకాశం ఉంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత సబబుగా ఉన్న ఆ పార్టీ శ్రేణుల్లో డీలిమిటేషన్ వార్తలు కొత్త జోష్ను నింపుతున్నాయి. సీట్లు పెరిగితే సహజంగానే కొత్త నాయకత్వానికి అవకాశం లభిస్తుందని, తద్వారా ద్వితీయ శ్రేణి నాయకులు మళ్లీ యాక్టివ్ అవుతారని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. పాత నియోజకవర్గాల్లో బలమైన పట్టు లేని చోట కొత్తగా ఏర్పడే స్థానాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వైసీపీ సిద్ధమవుతుంది. నియోజకవర్గాల సరిహద్దులు మారడం వల్ల ఓటు బ్యాంకు సమీకరణాలు మారుతాయని, ఇది అధికార కూటమిపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడానికి తమకు ఉపయోగపడుతుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో కలయికతో ఏర్పడే కొత్త స్థానాల్లో యువతను ప్రాధాన్యత ఇచ్చి పార్టీని పునర్నిర్మించే వ్యూహాల్లో వైసీపీ ఉంది. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలకు జనాభా నియంత్రణ వల్ల సీట్ల సంఖ్యలో నష్టం జరుగుతుందనే ఆందోళన ఉన్నప్పటికీ ఏపీలో మాత్రం రాజకీయ నాయకులు దీనిని కేవలం గెలుపోట్ల కోణంలోనే చూస్తున్నారు. కూటమి నాయకత్వం ఈ టెన్షన్ను అధిగమించడానికి ఇప్పటి నుండే కసరత్తు మొదలుపెట్టింది. నియోజకవర్గాల పెంపు జరిగితే అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలని చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఉన్న నేతలు ఆకాంక్షలను నెరవేర్చడం అంత సులభం కాదు. సీట్ల పెంపు అనేది ప్రజాస్వామ్య బలోపేతానికి మంచిదే అయినప్పటికీ ఏపీ లాంటి అత్యంత రాజకీయ చైతన్యం ఉన్న రాష్ట్రంలో ఇది అధికారం మరియు ప్రతిపక్షాల మధ్య చదరంగం లాంటి ఆటను తలపిస్తుంది. మునుముందు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఏ పార్టీకి రాజకీయంగా లాభం చేకూరుతుందో మరియు ఏ కూటమిలో చీలికలు తెస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఈ అంశం ఏపీ రాజకీయాల్లో ఒక పెద్ద పొదుపుకు కారణమవుతుంది. స్థానాల సంఖ్య పెరగడం వల్ల రాజకీయ ఆకాంక్షలు పెరిగి అది అంతిమంగా పార్టీ అంతర్గత క్రమశిక్షణ ప్రభావం చూపే అవకాశం మెండుగా ఉంది.